1,000 crores for 1,200 megawatts. And Brookfield is also investing 50,000 crores for 8,000 megawatts. And all these investments are coming predominantly to the Rayalaseema region of our Andhra Pradesh. These are not just investments, they are endorsements. Endorsements of trust, vision, and an Andhra Pradesh that is open for green business. The Anantapur Renewable Energy Complex will rise in two powerful phases. Phase 1, 587 megawatts of solar energy, 250 megawatts of wind, and 415 megawatts of battery energy storage system. A total investment of 7,000 crores will be deployed by Renew Energy. And combining with phase 2, a total 1,800 megawatts of solar, 1 gigawatt of wind, 2,000 megawatts of battery energy storage systems with a total investment of 22,000 crores will only come to the Rayalaseema region of Andhra Pradesh. This complex is more than generating power. It will generate livelihoods, empower communities, and energize our economy. After a 5-year lull, Andhra Pradesh is witnessing a green renaissance. A return of renewable energy majors like Renew sends a loud and clear message that this is the decade of Andhra Pradesh. This is the dawn of clean Pradesh. Let us not forget, Renew was one of the largest renewable energy investor in Andhra Pradesh before 2019. Despite the challenges of the past, they are back not just with investment but with conviction. Because when policies are strong, confidence returns, and when leadership is visionary, growth is inevitable. Mr. Sinha, your belief in our state and its future is really inspiring. Your return is not just a partnership, it is a reunion of vision and values. I was sitting next to Sinha. మన దగ్గర బెంగళూరు లేదు, చెన్నై లేదు, హైదరాబాద్ లేదు, మన పరిస్థితి ఎలా ఉంటుందని ఆనాడే వాళ్ళందరూ చెప్పా, మన దగ్గర ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సిన్హా గారు ఇంత దూరం వచ్చి ఈ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారంటే దానికి కారణం మన బ్రాండ్ బాబు. ఈరోజు పెద్ద ఎత్తున టీసీఎస్ ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెడుతున్నారంటే దానికి కారణం ఒక బ్రాండ్, అది బాబు గారు. ఇట్లా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. గౌరవ మంత్రి గారు ఇప్పుడే చెప్పినట్లు బాబు సూపర్ 6లో తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. దాంట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ మన ప్రాంతాన్ని తీసుకొచ్చాం. వెనుకబడిన రాయలసీమ జిల్లాకి ఈరోజు తీసుకొస్తాం జరుగుతుంది. ఇక్కడున్న రైతులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడ ప్లాంట్ వస్తుందంటే మీరు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. తద్వారా కనీసం 10,000 మందికి స్థానిక యువకులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక టార్గెట్ పెడితే మేము అందరం సీరియస్గా తీసుకుంటాం. 78 గిగావాట్లు ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా నేను అధికారులకు ఆదేశాలు జారీ చేశాను. కంపెనీలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశాం. వాళ్ళకు కావాల్సిన దానికి మన యువకులను తీసుకుని ట్రైనింగ్ అందజేసి ఏకంగా వాళ్ళ కంపెనీలోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ ప్రాజెక్ట్ వల్ల రాబోయే రోజుల్లో మన కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. గడిచిన 5 సంవత్సరాలు 1 మెగావాట్ కూడా రాలేదు, 1 బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ రాలేదు. గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఈరోజు మనందరం ఏకంగా భారం పడుతుంది, మన పైన పడింది. మనం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి కరెంటు ఛార్జీలు తగ్గించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. మన నేలపై జనరేట్ చేస్తున్న కరెంట్ ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి కాదు, మొత్తం భారతదేశానికి మన ఆంధ్ర రాష్ట్రం అందించబోతుంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక విజన్, ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు. మనం చూసాం, ఉగ్రవాదులు మన భూభాగంలోకి వచ్చి అమాయకులను చంపారు.
ఢిల్లీలో ఎంత పనున్నా అమరావతి పనులు తిరిగి ప్రారంభించేదానికి